పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and consumption of alcohol are injurious to health. ఏంటే ఇదే నిన్న పచ్చడే ఇవాళ పచ్చడే రేపు కూడా ఇదే పెడతావేంటి? అరే ఏం చేస్తున్నారా నువ్వు? కనపడట్లా? సెల్ఫీ దిగుతున్నారా? అరే ఎక్కడేం సెల్ఫీలు రా నీ అబ్బా. ఆగరా, మంచి ఫోటో వచ్చింది, ఫేస్బుక్ లో పెడితే మంచి లైక్లు కామెంట్లు వస్తాయి. కోడి పందాలని బొందలమ్మడి తిరిగే బదులు పనికెళ్ళి డబ్బులు సంపాదించుకొస్తే అన్ని వండి పెడతాగా. బాబాయ్ 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 రాజుగారు మళ్ళీ కొడుకుంటున్నారు. మొత్తం ఉండండిరా. అరే బాబా ఏమైందిరా? రే రాజుగారు మళ్ళీ కొట్టుకుంటున్నారంట, వచ్చేసి ఎలాంటి లేసా కదా మా ఎట్టుంది పిల్ల? అరే రాజుగారు మళ్ళీ కొట్టుకున్నా అంటారండి. వస్తున్నా అరే పదండి రా. నా గురించి తెలుసుకుని నా మీద చేస్తావు కదరా నా కొడక. ఎప్పటి నుంచి ఊర్లో ఎలా తిరుగుతావు చూస్తారా? అన్నా ప్లీజ్ అన్నా, ఒక్కసారి వదిలే అన్నా, వదిలే అన్నా. అన్న వస్తే చంపేస్తాడన్నా, ప్లీజ్ అన్నా. నేను సంపడరా బాబు, మహా అయితే ఒక కాలు చేయ తీసేస్తాడంతే. అన్నా నీ కాళ్ళు పట్టుకుంటానన్నా, వదిలే అన్నా. నీకు భూమి మీద నొక్కలు చెల్లి అన్నతో పెట్టుకున్నావురా, అదిగో అన్న వస్తున్నాడు, నీ పని అయిపోయిందిరా. ఎలా కోడికూర ఎలా ఉంది? ఒళ్ళు బాగా పెంచావురా, దొంగలు తినే. మీ కోడి కదా అనుకున్నానయ్యా. మరి ఎవరిదనుకున్నావురా? ఎవరిదో అనుకున్నానయ్యా. నా తోట తిరిగే కోడి నాది కాకుండా ఎవరిదవుద్దురా? నా కోడిని తింటమే కాకుండా అది నీదనుకోలేదన్నా అని బదిలీ చెప్తున్నాడు రా. ఆ కోడి కూరకు తేవాల్సిందిరా, నేను రుచి చూడండి. రై ఒకప్పుడు నేను నీలాగే దొంగకోడి తినేవంటరా. ఆ రుచే వేరురా. కానీ నేను దొంగ కోడి తిన్న విషయం ఒక్కడికే తెలుసు. మళ్ళీ ఎప్పుడు అలా ఒక్కడిని నేనేరా. ఒక్కసారి ఇప్పుడు నీ వల్ల ఇంకో ఇద్దరికి తెలిసింది. ప్లీజ్ అన్నా. ఈడికి నీకు అసలు విషయం ఏంటంటేరా, మనం దొంగ కోళ్ళు తిన్న విషయం మూడో మనిషి తెలియకూడదు. నాలాంటికి అసలు తెలియకూడదు. అన్నా
అప్పుడు తెలిసిందనుకో పరిస్థితి ఎలా ఉంటుందంటే దొంగ కోళ్ళే కాదు కోడి కూర తినాలన్న ఒంట్లో వణుకు పుడుతుంది, గుండెలో భయం పుడుతుంది. ఏమండి పోతురాజు గారు? ఏం గంగరాజు గారు, ఏంది ఇట్లా వచ్చావు? ఏంటి సంగతి? ఏం మేము మీ ఫామ్కి రాకూడదా ఏంటి? భలేవారే, మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ మీ దొడ్డు అనుకోండి, రండి కూర్చోండి. ఏంటి పోతురాజు కోడిని అలా చూస్తున్నావు? కోడేంది కొత్తగా ఉంది? ఎక్కడిది? మందే పోతురాజు. ఏం పర్లేదు, ఇప్పుడు నిజం చెప్పు. నిన్నే తెప్పించా, అదే కోడికత్తూరు ఫామ్ నుంచి. ఏయ్! పోతురాజు నిన్ను ఏం చేస్తావు? దీన్ని వదులు. ఏయ్, సూర్యగాడు నా దొడ్లోకి రావటం ఏంట్రా? దీన్ని నా చేతుల్లో చావాల్సింది. ఏంటి పోతురాజు ఎలా చేశావు? 20,000 రూపాయల కోడిని నువ్వు చేసిందేం బాగాలేదు. 20,000 కాదు, 30,000 సరే నేనిస్తా. కానీ ఆ కోడికత్తి సూరిగాడి పుంజు నా దొడ్లోకి వస్తే సహించేది లేదు. నీకు ఆ కోడికత్తి సూరి మీద కోపం ఇంకా చావలేదన్నమాట. వాడు మా నాన్న దగ్గర పనిచేసి మాకే ఎదురుగా ఫామ్ పెట్టి మార్కెట్లో మమ్మల్ని దెబ్బతీసింది కాకుండా నీలాంటి వాడి కోడినిచ్చి నువ్వు వచ్చి నాకు ఎదురుగా మాట్లాడుతున్నావంటే కారణం వాడే.